దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఫిబ్రవరి 16. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నన్ను నడిపించండి. వినిన వాక్యం హృదయాల్లో ఫలింపు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండము 8-9 అధ్యాయంలో 8వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలనని చెప్పుమనెను. అహరోను అలాగు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపవృక్షము బంగారు నగిషీ పని గలది. అది దాని స్తంభము మొదలుకుని పుష్పముల వరకు నగిషీ పని గలది. యెహోవా కనుపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపుము. అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరమంతయు గొరిగించుకుని తమ బట్టలు ఉతుకుని పవిత్రపరచుకొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిసిన గోధుమ పిండిని తేవలను. నీవు పాప పరిహారార్థ బలిగా మరి ఒక కోడెను తీసుకుని రావలను. అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి లేవీయులను తోడుకుని వచ్చి ఇశ్రాయేలీల సర్వసమాజమును పోగు చేయవలను. నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకొని వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు తమ చేతులను ఆ లేవీయుల మీద ఉంచవలెను. లేవీయులు యెహోవా సేవ చేయువారౌటకు అహరోనును ఇశ్రాయేలీయులను ప్రతిష్ఠితార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను. లేవీయులు ఆ కోడెల తలల మీద తమ చేతులు ఉంచిన తర్వాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు యెహోవాకు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను రెండవ దానిని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీయులను నిలవబట్టి యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణముగా వారిని అర్పింపవలెను. అట్లు నీవు ఇశ్రాయేలీలలో నుండి లేవీయులను వేరుపరచవలెను. లేవీయులు నా వారై ఉందురు. తర్వాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకే లోపలికి వెళ్ళవచ్చును. ఇశ్రాయేలీలలో వారు నా వశము చేయబడిన వారు తొలిచూలి అయిన ప్రతివానికిని అనగా ఇశ్రాయేలీలలో ప్రథమ సంతానం అంతటికిని ప్రతిగా వారిని నేను తీసుకొని ఉన్నాను. అనగా మనుషులలోను పశువులలోను ఇశ్రాయేలీలలో తొలిచూలి అయినది యావత్తును నాది. ఐగుప్తు దేశంలో తొలిచూలి అయిన ప్రతివానిని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటేనే ఇశ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా లేవీలను తీసుకొని ఉన్నాను. మరియు ప్రత్యక్షపు గుడారంలో ఇశ్రాయేలీల నిమిత్తము సేవ చేయుటకును ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును ఇశ్రాయేలీలలో లేవీలను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించి ఉన్నాను. అందువలన ఇశ్రాయేలీలు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీలకు సంభవింపకపోవును అని చెప్పెను. అప్పుడు మోషే అహరోనులను ఇశ్రాయేలీల సర్వసమాజము యెహోవా లేవీలను గూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీయుల ఎడల చేసిరి. ఇశ్రాయేలీలు వారికి అట్లే చేసిరి. లేవీయులు తమను పవిత్రపరచుకొని తమ బట్టలు ఉదుకుకొనిన తర్వాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్ఠితార్పణముగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. తరువాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు లోపలికి వెళ్ళిరి. యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసెను. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఇది లేవీయులను గూర్చిన విధి. 25 ఏండ్లు మొదలుకుని పైప్రాయం గల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావలెను. అయితే 50 ఏండ్ల వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను. వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారంలో తమ గోత్రపు వారితో కూడా పరిచయం చేయవలెను గాని పని చేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగూ నియమింపవలెను. 9వ అధ్యాయం. ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తర్వాత 2వ సంవత్సరం మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీలు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను. దాని నియామక కాలమున అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను. దాని కట్టడలన్నిటిని బట్టి దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలెను.
కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవల్లని ఇశ్రాయేలీలతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరుచుకొనిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీలు అతడు చెప్పినట్లే చేసిరి. కొందరు నరశవరమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి. వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో నరశవమును ముట్టుట వలన అపవిత్రులమైతిమి, యెహోవా అర్పణమును దాని నియామక కాలమును ఇశ్రాయేలీల మధ్యను అర్పింపకుండునట్లు ఎలా అడ్డగింపబడితమని అడగగా మోషే నిలువడి మీ విషయములో యెహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకొందునని వారితో అనెను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లా అనుము, మీలో గాని మీ వంశములో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దానిని తినవలెను. వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు, దానిలోనిది ఒక్క ఎముకనైనను విరవవలదు. పస్కా పండుగ విషయమైన కట్టడలన్నిటిని బట్టి వారు దానిని ఆచరింపవలెను. ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన ఎడల ఆ మనుష్యుడు తన జనులలో నుండి కొట్టివేయబడెను. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమును అర్పింపలేదు గనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను. మీలో నివసించి పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరినప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దానిని చేయవలెను. పరదేశికిని మీ దేశంలో పుట్టిన వానికిని మీకును ఒక్కటే కట్టడ ఉండవలెను. వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద ఉండెను. నిత్యమును అలాగనే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి అందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమే సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీలు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీలు ప్రయాణమే సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచిరి. ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీలు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రి ఏమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి. ఆ మేఘము 2 దినములు గాని 1 నెల గాని ఏడాది గాని తడువు చేసి మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీలు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణడానికి వందనాలు ప్రభువా. గడిచిన దినమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఒక నూతన దినము, పునరుద్ధాన దినమును మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినము వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపు చేయండి ప్రభువా. నీ వాక్యానుసారంగా నీ మాట చొప్పున అయ్యా నువ్వు చెప్పినట్లు వినే భాగ్యం మాకు దయచేయండి. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. నీకు లోబడే జీవితాలు మాకు దయచేయండి. మా అపరాధములు, మా దోషములు, మా పాపములు దయతో క్షమించి నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నిందారహితులుగా, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మాలో ఎవరైనా అయ్యా తండ్రి శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఎవరు ఏ యాంగిల్లో బలహీనంగా ఉన్నప్పటికీ అందరినీ బలపరచండి ప్రభువా. నీ శక్తితో నింపండి నాయన. మా రాకపోకల్లో నీ కాపుదల, భద్రత ఉంచండి. దినమంతా మీరు మాకు తోడుగా ఉండండి. మా పట్టణాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా దేశ ప్రజలను రక్షించండి. 144 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకించి ఇజ్రాయెల్ దేశంపై నీ కృప కలుగును గాక. ఇజ్రాయెల్ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక. ఇజ్రాయేలు సరిహద్దుల్లో సమాధానం ఉండును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రపంచ దేశాలన్నింటినీ, వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేస్తున్న అధికారులకు నాయన తెలివి, జ్ఞానం, వివేచన దయచేయండి ప్రభా.
సమస్త మానవాళిని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అందరికీ అంతటా రక్షణ దయచేయండి. దైవజనులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. రాకపోకలు నీ కాపుదల దయచేయండి. ధైర్యంతో వాక్యమును బోధించి వాక్శక్తిని వారికి అనుగ్రహించండి ప్రభు. వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి ప్రభు. నీ రూపులోకి మార్చండి. నీ చిత్తము చేయుటకు బలపరచండి. నీ పత్రికలుగా మార్చండి. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నామయ్యా. డినామినేషన్స్ భేదములు తొలగించమని వేడుకుంటున్నాం తండ్రి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు అనుగ్రహించండి ప్రభా. ఇగో నేపాల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. నేపాల్ దేశంపైన కృప కలుగును గాక. నేపాల్ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక. నేపాల్లో నీ చిత్తమే జరుగును గాక. నీ రాజ్యము స్థాపించబడును గాక. అయ్యా, అక్కడ ఉన్న దైవజనులందరినీ బలపరిచి వాడుకోండి ప్రభు. అక్కడ ఉన్న క్రైస్తవులందరినీ బలపరచండి నాయన. ఇంకను సువార్త అందని ప్రాంతాలను పట్టుకోండి నాయన. అందరూ అంతటా రక్షణ పొంది ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నేపాల్ దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఈ దినము నా దేశంపై నీ కృప కలుగును గాక. రక్షణార్థమైన నీ కృప దేశంపైకి దిగి వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎగో కొద్దిపాటి ప్రార్థనా మనములు నైనా నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. ఎలా ప్రార్థన చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించము. శోధనలోకి తేక ప్రతి కీడు నుండి దుష్టుడి బారి నుండి మమ్మల్ని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు, బలమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు వాక్యమే విజయం. ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.